కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందివి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విడిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అన్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడనూ లేదు. నాకు దూరముగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ళ వలె ఆరబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నది. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయన. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. దేవుడి వాక్యం దీవించు.
కీర్తనలు 22వ అధ్యాయం 16వ వచనం నుంచి 32వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్మలలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను కనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును తాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్లు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయన. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారములు చేసెదరు. తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరములకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబూ ప్రజలకు తెలియజేయుదురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో చదువుకుందామండి. ఐజయా చాప్టర్ 53 1-12 వర్సెస్ చదువుకుందాం. Who has believed what he has heard from us, and to whom has the arm of the Lord been revealed? From he grew up before him like a young plant, and looked like a root out of dry ground. He had no form of or majesty that we should look at him, and no beauty that we should desire him. He was despised and rejected by men, a man of sorrows and acquainted with grief, and as one from whom men hide their faces, he was despised, and we esteemed him not. Surely he has borne our griefs and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God, and afflicted. But he has wounded for our transgressions, he was crushed for our iniquities. Upon him was the chastisement that brought us peace, and was his stripes we are healed. All we like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. Like a lamb that is led to the slaughter, and like a sheep that before it shearers is silent, so he opened his mouth. But oppression and judgment he was taken away. And as for his generation, who he considered that he was cut off of the land of the living, stricken for the transgression of my people. And they made his grave with the wicked, and with the rich man in his death. Although he had done no violence, and there was no deceit in his mouth,
Yet it was the will of the Lord to crush him. Yet he was put him to grief. When his soul makes an offering for guilt, he shall see his offspring, he shall prolong his days, the will of the Lord shall prosper in his hand. Out of the anguish of his soul, he shall see and be satisfied. By his knowledge shall the righteous one, my servant, make many to be accounted righteous, and he shall bear their iniquities. Therefore I will divide him a portion with the many, and he shall divide the spoil with the strong, because he poured out his soul to death, and was numbered with the transgressors. Yet he bore the sin of many, and makes intercession for the transgressors. Thank you. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చదువుతాను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండు. ఈయన అయితే పాపుల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయమును నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పి తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. దేవుడు వాక్యం దీవించు. చేయుచున్నాడని ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములో ఒకటైనను నాకు కనపడలేదు. హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదు అతనిని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమయూ నాకు అగుపడలేదు గనక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించండి. థ్యాంక్ యూ.
Praise the Lord, Bethel Church. Thank you. Today, Good Friday. శుభ శుక్రవారము లేదా మంచి శుక్రవారము అని దీనికి పేరు కదండి. మాట్లాడాలని అన్నప్పుడు కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. క్రైస్తవులు మాత్రమే పాటించేటటువంటి ఈ శుభ శుక్రవారము లేదా మంచి శుక్రవారానికి కొంత ఇంపార్టెన్స్ ఉంది. దాని గురించి మనం కొన్ని మాటలు ఇంగ్లీష్లో, కొన్ని మాటలు తెలుగులో, కొన్ని మాటలు పాటల ద్వారా కూడా చేస్తున్నాము. కానీ అందరము ఒకసారి సిలువ వైపు చూద్దామని నాకు ఆశగా ఉంది కాబట్టి ఆ యొక్క ఆశ తీర్చడానికి గాను కల్వరిగిరి చేరు మనస అనేటటువంటి ఒక పాట, ఒక చరణాన్ని మనం పాడుకుందామండి. కల్వరిగిరి చేరు మనస సిల్వా సారాసా కల్వరిగిరి చేరు మనసా సిలువ పైన చూడు మదేవి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేవి తరచి చూడు కల్వరిగిరి చేరు మనసా సిలువదరికాకర్షించు కరుణను ఘోర పాపిని కలుషములు విడశక్తినియుము సిలువా ధ్యానమునా కల్వరిగిరి చేరు మనసా. యాష్ వెన్స్డే భస్మ బుధవారం మొదలుకొని ఈ గ్రీష్మకాలంలో అనగా స్ప్రింగ్ సీజన్లో మనం ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఆ మాట లెంట్ అనేటటువంటి మాటను మొదటిగా తీసుకుని చేసినటువంటి ఆ మాటను మనం మొదటిగా లెంట్గా శ్రమదినము శ్రమకాల ప్రారంభం అనేటటువంటి విషయాన్ని గురించి మొదలు పెడుతూ ఈ రోజుకి మనం ఎన్ని రోజులైందండి? 38th డే. సో ఈ 38 దినాలు మనం ఆచరించినటువంటి వాటిని ఒక్కసారి 7 మాటలుగా మనం చూద్దాము. అంటే 7 మాటలు సిలువ ధ్యానం కాదు కానీ the 70 Old Testament prophecies filled in the New Testament as follows. The 7 stages of the passion history of Jesus. 1. The culmination of Jesus' ministry in the temple for a new dispensation. Second one, the Jewish Pascha on the Thursday night yesterday took Christ our Passover. That's from St. Luke 22:19 and 1 Corinthians 5:7. Third one, global Savior's great intercessory prayer in the garden at Gethsemane. Gethsemane తోటలో చేయబడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన మనం అందరం చాలాసార్లు వినుంటామండి. గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, ప్రభువారు నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు కూడా బయట ఉండి తోటలో ఉండి ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు శిష్యులందరూ ఏం చేశారు? బాగా గుర్తండి మనకి. కూర్చున్నారు ముందు, విన్నారు ప్రభు మాట. రెండవది నిలబడ్డారు, విన్నారు ప్రభు మాట. 2 సార్లు ప్రభు వచ్చారు, చూశారు. 3వసారి వచ్చేసరికి కొనికి నిద్రిస్తున్నారు.
ఆ పరిస్థితి మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే ప్రార్థనా సమయం ఎలా ఉంది, మన ప్రార్థనా సమయం ఎలా ఉందో ఈ లెంట్ సీజన్లో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుందాము. 4th one, the unjust Jewish high priest and Sanhedrin condemned innocent Jesus. ఇది కూడా మనం చూస్తామండి. నెక్స్ట్ 5th one, the unjust procurator at Praetorium delivered Barabbas instead. పిలాతు బరబ్బాను విడుదల చేయడం. తరువాత ఆయన నడిచినటువంటి మార్గము, శిలువ మార్గము, ఆయన అపహసించి, కొట్టి, ఉమ్మివేసి, నలగగొట్టి, ముళ్ళ కిరీటం గుచ్చి, మళ్ళీ ఇన్ని విధాలుగా ఆయన అపహసించినా కానీ ఆయన నోరు మెదపలేదు, నోరు తెరవలేదు. ఇదంతా ప్యాషన్ హిస్టరీ ఆఫ్ జీసస్. The last rites rendered prophetically by a few faithful at the garden door. అరిమతయ యోసేపు సమాధి క్రొత్తగా తొలిచినటువంటి ఆ సమాధిలో ప్రభువును ఆ దారి గుండా తీసుకొని వచ్చి ఆ సమాధి ఆ గార్డెన్లో పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత మనం ఈ 7 పాయింట్ల తర్వాత మనం ఆలోచించాము ఏమిటి అంటే, ప్రభు వారు శిలువ మార్గంలో గొల్గొతా అనేటటువంటి ఆ కల్వరి గిరి పుర్రె వంటి ఆకారంలో ఉండేటటువంటి ఆ పట్టణానికి నడిపించారు. కొరడాలతో కొట్టారు. సీమోను దారి వెంట వెళుతుంటే, కురేనీయుడైన సీమోను దారి వెంట వెళుతుంటే అతనిని ఆపి శిలువ అతనిపై మోపి కల్వరిగిరి చేర్చారు. తర్వాత వస్తుందండి పిలాతు గురించి. ఇది జరిగి ఇంతకాలం అయింది కాబట్టి మనం దీనిని చదువుతున్నప్పుడు మనకు ఒక మాట గుర్తు రావాలండి. ఈ హిస్టరీ చదివేటప్పుడు క్రైస్తవునిగా మనం ఆచరించుతున్నటువంటి ఈ శుభ శుక్రవారము లేదా మహా శుక్రవారము విలపించే వారముగాను, తర్వాత ఉపవాస ప్రార్థనా దినముగాను, ఉపవాసం ఉండి దేవుని యొక్క కార్యాన్ని మనం చూడడానికి గాను ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి